పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు. గలగలా పారే గోదావరి, ఆహ్లాదకరమైన వాతావరణం. గోదావరి నది ఒడ్డున జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా, విశ్వ కళ్యాణంలో భాగంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఏర్పడింది. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం అంటేనే గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు మరియు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. 2026 మార్చి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు నిర్వహించబడే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 సందర్భంగా ఈరోజు మన ముందుకు విచ్చేశారు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీ రాఘవరెడ్డి గారు. మరి ఆయన పరిచయం చేసుకుందామా? నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు బ్రహ్మర్షి పత్రిజీకి అనేక నమస్కారాలతో, బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం మేరకు ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం రావటం జరిగిందండి. నా పేరు రాఘవరెడ్డి, రావులపాలెం. నేను 2006లో ధ్యాన ప్రవేశం జరిగింది. ధ్యానంలో రావటం కూడా వీరజగదీశ్వరి మేడం గారు రావులపాలెం వచ్చి అక్కడ ఏదో క్లాస్ నిర్వహిస్తుంటే సరే చూద్దామని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అందరి చేత ధ్యానం చేయించి 40 రోజులు మీరు చేయండి, చేసిన తర్వాత మీలో మార్పు వస్తుంది, చేసిన తర్వాత మీరు కంటిన్యూ అవుద్దురు కానీ అని చెప్పి ఆవిడ 40 రోజులు చేయమని అందరికీ చెప్పారు. అదేవిధంగా మేము ఈతకోట కృష్ణవేణి గారి పిరమిడ్ మాకు ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ పిరమిడ్ అండి. ఇక్కడ ఆ పిరమిడ్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేయటం, 40 రోజులు చేయటం. 40 రోజుల్లోనూ కూడా మనకు అనేక మార్పులు, ఎంతో మార్పు జరిగిందండి. ఎంతో మానసిక ప్రశాంతత, ఆర్థికంగా బాగుండటం, అన్ని సమస్యలు క్లియర్ అవటం అలా జరిగిన వెంటనే ఒక 2-3 నెలల్లో మళ్ళీ మా ఇంటి పైన రూప్ టాప్ పిరమిడ్ 12 సైజు పిరమిడ్ కట్టడం, దానికి పత్రిజీ గారిని ఆహ్వానించడం జరిగిందండి. ఆ రోజు పెద్ద వర్షం పడుతుంటే ఆ వర్షంలో కూడా పత్రిజీ గారు వచ్చి మా పిరమిడ్ ఓపెనింగ్ చేసి ఆ ఓపెనింగ్ తర్వాత నన్ను కూడా మాట్లాడమంటం జరిగింది. అలా మైక్ పట్టుకుంటేనే దడదలాడుతుంటే ఆ టైంలో కూడా ఆయన కొంచెంసేపు మాట్లాడించి ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేయించి అందరి చేత ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం చేశారండి. తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ తోటి అనేక హిమాలయాల టూర్లు వెళ్ళటం జరిగింది, ఈజిప్ట్ టూర్ వెళ్ళటం జరిగింది. అలా ప్రతి సంవత్సరం ఏదో టూర్ వెళ్ళటం, ఆయనతో పాటు మొత్తం దేశం అంతా కూడా తిరగటం, చాలా టూర్లు ఆయనతో పాలు పంచుకోవడం జరిగిందండి. అలాగే ధ్యాన మహాచక్రాలకు వెళ్ళటం కూడా జరిగింది. శ్రీశైలం మా ధ్యాన మహాచక్రానికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ పత్రిజీ విజన్, నాకు ఏదో విజన్ కనిపిస్తుంది, గోదావరి ఒడ్డున పిరమిడ్ రావాలి అక్కడ అని నేను 2009లోనే చెప్పాను. శ్రీశైలం యజ్ఞంలో శంకరెడ్డి గారు నేను ఉంటే ఆయన పక్కకి పిలిచి చెప్పారు, నేను అక్కడికి వస్తాను, నాకు సైట్ చూడాలి మీరు అని చెప్పడం జరిగిందండి. సరే, అక్కడి నుంచి రాగానే శంకరెడ్డి గారు, మేము, శేఖర్ గారు వీళ్ళంతా ఒక 10 మంది ట్రూప్ కింద ఏర్పడి ఇక్కడ అనేక ప్రదేశాలు తిరగటం, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు బిట్లు చూడటం, అలా తిరగ్గా ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి జగదీశ్వరి మేడం కూడా వచ్చేవారు. వచ్చి ఇక్కడ ఈ ప్రదేశం చూసిన తర్వాత సార్కి కూడా ఫోన్ చేసేవాడిని, ఇక్కడ ఈ ఏరియా వస్తున్నాను నేను ఇక్కడికి, నేను చూస్తాను, నేను చూసిన తర్వాత ఓకే చేస్తానని సార్ రావటం. అక్కడ ముల్లపూడి వారిని ఉన్నారండి, ఇక్కడ ముల్లపూడి భాస్కరరావు గారు, రాము గారు, సత్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళ పొలాలండి, వాళ్ళ రిలేటివ్స్ పొలాలు. ఇదంతా కూడా 25 మంది మెంబర్స్ పొలాలండి, ఒక్కళ్ళు కాదు ఇదంతా కూడా. ఇక్కడ ఏదో పెద్ద పిరమిడ్ ధ్యాన మందిరం వస్తుందండి ఇక్కడ పత్రిజీ గారి సంకల్పం మేరకు. ఇది ఇప్పుడు తిరుపతి ఎలాగుందో అలాగే ఇక్కడ కూడా ఇదంతా కూడా డెవలప్ అవుతుంది కొన్నాళ్ళకి. మీ ఇక్కడ పిరమిడ్ రావటం మన అదృష్టం, మీరు అంతా కలిపి ఇక్కడ ఇవ్వాలంటే అంతా చిన్న వాళ్ళు ఇక్కడ పొలం ఉన్న వాళ్ళు అంతా కూడా అది ఇవ్వటం కష్టం అవుతుంది, మీరు ఏదో అంటున్నారు కాబట్టి ట్రై చేస్తాం, మేము గ్యారెంటీ ఇవ్వలేము, అందరూ ఎకరం ఉన్న వాళ్ళంతా కూడాను అంటే అందరినీ ఇక్కడ తిరిగండి, వాళ్ళ రాము గారి ఇంటికి తిరిగి ప్రతిరోజు 10 రోజులు తిరగ్గా ఆయన అందరికీ నచ్చజెప్పి ఇక్కడ మన పొలాలన్నీ కూడా పుణ్యక్షేత్రం కింద తయారవుతాయి. ఇక్కడికి కొన్నాళ్ళకి మన ఊరికే, మన ప్రపంచంలో మన ఊరే ఒక నిలబడుతుంది, పాఠంలో చూపించబడుతుంది అని చెప్పి అందరినీ ఒప్పించి, బయట అప్పుడు పొలం రేట్లు 12 లక్షలు అలా ఉంటే కూడా ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టి 13 లక్షల రూపాయల రేటుతో ఈ పొలం అంతా కొనటం జరిగిందండి. జరిగిన తర్వాత ఆయన ముహూర్తం పెట్టడం, ఆయన వచ్చి శంకుస్థాపన చేయటం, ఆయన ముందు ఒక ఎకరం అన్నా చేయించండి, దీనికి ఎకరం రిజిస్ట్రేషన్ చేయితే నేను వచ్చి భూమి పూజ చేస్తానని అనటం జరిగింది. అలాగే ఒక ఎకరం రిజిస్ట్రేషన్ చేయించడం,
అందరూ తలకో కొంచెం అదే 10 సెంట్లు వేసుకుని 10 మంది ఒక ఎకరం కొనటం, రిజిస్ట్రేషన్ చేయించడం. చేయించిన తర్వాత మే నెలలో హనుమత్ జయంతికి ఆయన వచ్చారండి. వచ్చి ఇక్కడ భూమి పూజ ఇవన్నీ పచ్చడి పొలాల్లో చెరుకు తోట ఉండేదండి ఈ ప్రదేశంలో. ఓకే. ఆ చెరుకు తోటలోనే దిగి ఆయన నీరుంటే నీటిలోనే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయటం జరిగిందండి. అక్కడి నుంచి అంచెలంచెలుగా ట్రస్టీలందరూ గారపడి సత్యనారాయణ గారు, జట్టి రాణి గారు ఓకే. అలా చాలామంది మారారండి ఇప్పటికి. మారుతా అలాగే అప్పటి నుంచి కూడా నేను ట్రెజరర్గా అంటే ముందు నుంచి ఇక్కడ ల్యాండ్ సెర్చ్ చేసే ముందు నుంచి ల్యాండ్ మీరు ముందు ఉన్నారు. నుంచి ఉన్నానండి. ఆ టైంలోనే మేము అందరూ ట్రస్టీ రిజిస్ట్రేషన్ చేయటం, సార్ రాజమండ్రి రావటం, రిజిస్టర్ ఆఫీసర్ రావటం. అప్పుడు నన్ను ట్రెజరర్గా పెట్టారండి. సార్ ఉండమన్నారు, ట్రెజరర్గా ఉండి చెయ్యన్నారు. ఎక్కడ కనిపించినా కూడా అడిగేవారండి, ఎలా ఉంది వైష్ణవి గౌతమి, ఎలా ఉంది, ఎలా పనులు చదువుతున్నాయి, అంతా చూస్తున్నావా నువ్వు లేదా, అంతా సరిగ్గా చూస్తున్నావు అంటే ఎక్కడ కనిపించినా కూడా అడుగుతూ ఉండేవారండి. అలాగే అప్పటి నుంచి అంచెలంచెలుగా కూడా పునాది వేయటం. ఇక్కడ ఇదంతా పచ్చడి పొలాలు కదండి, ఇక్కడ అంతా వాటర్ గోదావరి రోడ్డుని ఆయన ఇక్కడ గోదావరి రోడ్డుని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ గోదావరి రోడ్డుని మనకి ఈ ఏరియా మనకి సైలెంట్గా ఉంది, ఊరికి దూరంగా ఉంది. ఈ ప్రదేశంలో కావాలంటం జరగటం మీద ఇక్కడ పొలాలని కొనటం. ఇక్కడ ఫౌండేషన్ కూడా ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ చేయించడం జరిగిందండి. అప్పుడు సాయిల్ టెస్టింగ్ చేయితే కింద పుట్టింగ్స్ కూడా బాగా హెవీగా కావాలన్నారు. ఓకే. ఆ రోజుల్లోనే బాగా పక్కన ఉండడం వల్ల. గోదావరి నది పక్కన ఉండటం వలన విండ్ పవర్ ఎక్కువ ఉంటుంది అని కాకినాడలో సాయిల్ టెస్ట్ చేయించడం జరిగిందండి. సాయిల్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళ పుట్టింగ్స్ కూడా బాగా బలంగా వేయాలి అని అనటం జరగటం మీద కిందకి 15 అడుగుల లోతు తీసి 15 అడుగుల లోతు నుంచి కూడా బాగా హెవీగా చాలా ఐరన్, చాలా సిమెంట్, మెటల్ పెట్టడం జరిగిందండి కింద కూడా గ్రౌండ్లో. ఓకే. పెట్టిన తర్వాత ముందు గ్రౌండ్ లెవెల్ అనుకున్నామండి మేము పిరమిడ్ అంతా కూడా 180 సైజు గ్రౌండ్ లెవెల్ కట్టేద్దాం అనుకున్నారు. పత్రిసార్ దానికి ఒప్పుకోలేదండి. గోదావరి ఏటిగొట్టు ఎత్తు స్లాబ్ రావాలి, ఆ స్లాబ్ పైన పిరమిడ్ రావాలి. కింద హాల్స్ అన్నీ కూడా ఇక్కడ డామిటరీస్, మీటింగ్ హాల్స్, కిచెన్ అంతా కూడా కిందే రావాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సదుపాయం కింద ఇచ్చి పైన మనకి పిరమిడ్ కావాలంటే అనటం జరిగిందండి. తర్వాత లక్ష్మణరావు గారు రావటం, స్లాబ్ వేయటం జరిగింది. స్లాబ్ అంచెలంచెలుగా జరుగుతుందండి. 15 సంవత్సరాల నుంచి కూడా అంచెలంచెలుగా. ఓకే. ఫండ్స్ కొంచెం ఇబ్బంది అయ్యి చాలా మార్పులు జరుగుతా అలా ప్లాన్లు లేట్ అవ్వటం అలా అంచెలంచెలుగా జరుగుతుంటే లక్ష్మణరావు గారిని పత్రిసారి పిలిచి, లక్ష్మణరావు నువ్వు వెళ్ళే స్లాబ్ పూర్తి చేయి అంటడం జరిగిందండి. అప్పుడు పుస్తకాలు కూడా వచ్చినాయండి ఇక్కడ 2015లో పుస్తకాలు. ఆ పుస్తకాలకు కూడా 12 రోజులు చేసామండి ఇక్కడ ప్రోగ్రామ్స్. రోజు 4-5 వేల మంది వచ్చేవారు. ఇక్కడ ఈ శాలల్లోనే పొలాల్లోనే పుస్తకాల కార్యక్రమాలు కూడా నిర్వహించామండి ఇక్కడ. ఆ సార్ కూడా ఉన్నారు. ఉండి రోజు ఇక్కడ గోదావరి స్నానం కూడా చేశారండి ఇక్కడ రేవులో. అలాగే నెక్స్ట్ మళ్ళీ 2027లో కూడా పుస్తకాలు వస్తున్నాయండి. దానికి కూడా మనకి రేవు శాంక్షన్ అయిందండి ఇక్కడ. చాలా బాగుంది సార్. మరి ముందు నుంచి ఇక్కడ స్థలాలు సేకరించిన టైం నుంచి మీరున్నారు. అవును సార్. అన్ని విషయాలు మీకు తెలుసు. అవును సార్. మరి పత్రిసార్ మెగా పిరమిడ్స్ అంటే ఇన్ ది సెన్స్ మనకు ఫస్ట్ నిర్మించబడింది బెంగళూరు పిరమిడ్. అవును సార్. బుద్ధా పిరమిడ్, తర్వాత మహేశ్వర మహా పిరమిడ్ కడతారు. తర్వాత ప్రపంచంలో అత్యంత పెద్ద పిరమిడ్ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ 220x220 నిర్మించబోతున్నారు ఇక్కడ. పత్రిసార్ ముందు నుంచి చెప్తూ ఉన్నారు అని మీరు అంటూ ఉన్నారు. అంత అద్భుతమైన పిరమిడ్ ఒక క్షేత్రంలో నిర్మిస్తున్నారంటేనే స్థలానికి ప్రత్యేకత ఉంటుంది. అవునండి. ఈ స్థలానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉందండి, తప్పకుండా. ఇక్కడ వశిష్ఠ గౌతమ్ మహర్షి ఇక్కడ ధ్యానం చేసిన ప్రదేశం అని చెప్పారని పత్రిక చెప్పారు. అది కాకుండా ముఖ్యంగా గోదావరి నది ఇటేమో గౌతమ్ నది, వెనకాలేమో వశిష్ఠ నది అండి. 2 పాయలమయంగా ఇక్కడ రావటం. ఎప్పుడు ఇక్కడ 365 రోజులు గోదావరి నదిలో నీరు ఉంటుందండి. ఓకే. పుష్కలంగా నీరు ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నీరు ఉండటం మెయిన్ కారణంగా ఇక్కడ ఈ ప్రదేశం సెలెక్ట్ చేసి ఇక్కడే పిరమిడ్ రావాలి, ఇక్కడ రావాలని ఆయన సంకల్పం అండి. ఓకే. ఓకే అండి, చాలా బాగుందండి. మామూలుగా పత్రిసార్ అంటారు పిరమిడ్లో 3 శక్తి. అవునండి. సముద్రాల వద్ద 3 శక్తి. అలాగే నదులు పక్కన గురువులు, మహర్షులు, ఋషులు అందరూ నదులు పక్కనే సాధన చేస్తూ ఉండేవాళ్ళు. స్నానం చేయడం కానీ, ఆ గోదావరి కానీ, గంగ కానీ ఒక మహాశక్తి ప్రవాహాలుగా భావిస్తారు. అటువంటి గోదావరి నది పక్కన వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నిర్మిస్తున్నారంటే ఎందరో శ్రమ ఉంటుంది ఇక్కడ. మరి పత్రిసార్ యొక్క ఫ్యూచర్ విజన్ దీని గురించి వివరించండి. ఇది తయారైన తర్వాత ఇక్కడ
బెంగుళూరులో ఉంది, కడతాల్లో ఉంది. ఇక్కడ కూడా ఈ 2 గోదావరిల మధ్యలో ఇక్కడ పిరమిడ్ తయారైన తర్వాత ఇదొక తాజ్‌మహల్‌లా తయారవుద్దని చెప్పారండి ఆయన. ముందుగానే చెప్పారు. హుహు. ఇక్కడ అనేక వేల మంది వస్తారు. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అందరూ దీన్ని చూడటానికి వస్తారు. హుహు. వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలంటే కూడా ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా టైం పడుతుంది. 5, 6 నెలలు కూడా పట్టొచ్చు. అంత అలా ఉంటుంది, తయారవుతుంది విజన్‌లో. సో, అంటే ఒకరు ఇక్కడికొచ్చి ధ్యానం చేయాలనుకోవాలన్నమాట. అపాయింట్‌మెంట్ 6 తీసుకోవాలన్న నెలల ముందే. అని చెప్పారండి అప్పుడు. హుహు. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు శక్తి చాలా బావుంటుందండి ఇప్పుడు. ఇందులో కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్, క్రిస్టల్ చాంబర్, మెర్క్యూబా పిరమిడ్ కూడా అన్నారు. పైన శ్రీచక్రం కూడా వస్తుందండి. దానివల్ల శక్తి, అది అనంతమైన శక్తి వచ్చి ఇక్కడికి ధ్యానం చేస్తే ఆళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక వారం, 10 రోజుల్లో క్లియర్ అయ్యి ఎళ్తారు. ఓకే. ఎన్ని సమస్యలున్నా కూడా క్లియర్ అవుతాయి ఇక్కడ. అంత శక్తివంతమైన క్షేత్రం అని కూడా ఎప్పుడో చెప్పారండి పత్రిజీ. అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళంతా కూడా. వండర్ఫుల్ సార్. మరి మహాశక్తి క్షేత్రం ఉభయ గోదావరి జిల్లాలంటే గుర్తొచ్చేది వశిష్ఠ గౌతమి అవును సార్. పిరమిడ్, ఆ. పిరమిడ్ సొసైటీలో. హ్మ్. వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. అవునండి. మరి 2026లో మార్చి 13వ తేదీన ఆ. 6వ యజ్ఞం చేసుకుంటున్నారు. అవును సార్. మరి మీ ట్రస్టీలందరూ కలిపి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, మరి పిఎంసి ప్రేక్షకులకి, పిరమిడ్ మాస్టర్స్కి తెలియజేయండి. ఇక్కడ పత్రి సార్ ఉండగా దీపావళికి ప్రతి సంవత్సరం దీపావళి చేసేవాళ్ళం అండి ఇక్కడ. దీపావళికి చేస్తుంటే దీపావళికి వచ్చేవారండి ఆయన. వచ్చినప్పుడు మన మందు బాణసంచా కాయటం అంతా చేయటం జరిగేదండి. తర్వాత పిరమిడ్ నిర్మాణంలో ఉండగా బెంగళూరుకి ఏమో బుద్ధ పౌర్ణమి జరుగుతుంది. కడతాల్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 37 వరకు అక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా జరగాలి అని ఉగాదికి ఇక్కడ మీరు 7 రోజులు చేస్తారా 9 రోజులు చేస్తారని అడిగారండి. సరే 7 రోజులు అంటే ఆయన కూడా 7 రోజులు చేయండి ఇక్కడని 2021లోనే ఆయన నిర్ణయించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా మేము మొదలుపెట్టి ఉగాది ధ్యాన యజ్ఞాలు చేయటం జరుగుతుంది. అలాగే అప్పటి నుంచి కూడా జనం కూడా మన మెడిటేటర్స్ అంతా కూడా రావటం, రోజు ఒక 5, 6 వేల మంది అలా పెరుగుతూ వచ్చారండి ఇప్పటికి. అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి 13 నుంచి 19 వరకు కూడా ఉగాది ధ్యాన మహాయజ్ఞాలు చేయటానికి మా ట్రస్ట్ మెంబర్స్ అంతా కూడా సంకల్పం చేసామండి. అలాగే పాంప్లెట్స్ వేయించడం, పుస్తకాలు పంచిపెట్టడం, ట్రస్ట్ మెంబర్స్ అంతా కూడా ప్రతి ఊరు తిరిగి ఇప్పుడు వెళ్ళి డిస్పాచ్ చేస్తున్నామండి ఇప్పటి నుంచి. దాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నామండి. ఈరోజు కూడా మీటింగ్ వేసుకున్నాం. అంతా కూడా ఇక్కడ శాకాహార భోజనం అద్భుతంగా పెట్టాలి. వచ్చిన వాళ్ళందరికీ వసతి సమకూర్చాలి. ఇక్కడ గోదావరిలో స్నానం మనకి ఓకే సార్, బాగుంది. వసతులంతా గుర్తొచ్చింది. అవును సార్. వేలాది మందితో ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అవును సార్. ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని అవునండి. ఎలా ఆహ్వానించబోతున్నారు, వారందరికి ఇక్కడ అకామిడేషన్ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? వాళ్ళందరినీ మా ట్రస్ట్ మెంబర్సే స్వయంగా వెళ్ళి కలిసండి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఇక్కడ ఎక్కడికక్కడ మండలుగా కమిటీలు వేసామండి. కమిటీ ప్రెసిడెంట్లకు కూడా వాళ్ళ ద్వారా కూడా ప్రతి డోర్ టు డోర్ తిరగాలి, పాంప్లెట్ అందాలి అని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడికి కనీసం చూడటానికి రావాలని, ప్రతి ఒక్కరిని రావాలని చెప్తున్నామండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పిరమిడ్లో ఒక 5, 6 వేల మంది పడుకోవటానికి అకామిడేషన్ ఉందండి. అలా చాలకపోతే చుట్టూ అంతా కూడా మేము టెంట్లు వేసి రెడీ చేస్తామండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం మన గోదావరి రుసులతో ప్రతి భోజనం ఉంటుందండి. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఉంటుంది. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నామండి ఇక్కడ. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ గోదావరి స్నానం, బోటింగ్ కూడా అరేంజ్మెంట్లు ఉంటాయండి. అవును సార్, చాలా గుర్తు చేశారు. మరి వశిష్ఠ గౌతమి అంటేనే గోదావరి ఒడ్డున ఉంది. చుట్టుపక్కల ఆహ్లాదమైన వాతావరణం ఉంది. వచ్చే వాళ్ళకి బోటింగ్ కానీ, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలన్నా కానీ అక్కడ ఏ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా తెలియచేయండి. గోదావరి స్నానం పొద్దుట 8 గంటలకు పెడతామండి. 8 గంటలకు మెడిటేషన్ అయిన తర్వాత 1 గంట ఉంటుందండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత 1 గంట, 1 గంట 2 గంటలు వాళ్ళే మన జాగ్రత్తగా వెళ్ళి చేసి రావాలండి. గోదావరి పాయలు కదా, చాలా వచ్చిన వాళ్ళు పిల్లల్ని గట్రా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ సొంత రిస్క్తో చేసి రావాలండి. అక్కడికి మేము సెక్యూరిటీ పెడతామండి. అయినా కూడా అంత కొంచెం జాగ్రత్తగా చేస్తే ఎవరికి రిస్క్ లేకుండా సెక్యూరిటీ ఉన్నా కానీ ప్రతి వ్యక్తి తన జాగ్రత్తలు తను ఉండాలి, తీసుకుంటే మనకి బాగుంటుందండి. ఓకే. అక్కడ గోదావరి నది కూడా చాలా అందంగా ఉంది. అవునండి. మరి ఆ నది కూడా ఆ పాయ అద్భుతంగా ప్రవహిస్తుంది. అంతా చూడడానికి ఏమైనా బోటింగ్ కానీ ఏమైనా ఏర్పాట్లు కానీ? బోట్స్ పెడతామండి. బోట్స్ కూడా మాట్లాడి బోటింగ్స్ కూడా పెట్టే ఉద్దేశం ఉందండి. వచ్చిన వాళ్ళు అలా లోనికి తిరిగి రావచ్చండి. బోటింగ్ కూడా ఉంటుందండి. బోట్లో తిరిగి రావచ్చండి. ఓకే సార్. మరి
వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో మీరు ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు. అవునండి. అది ఎప్పుడు ఎప్పుడు ట్రస్ట్ మెంబర్గా అయ్యారు? అయిన తర్వాత మీ యొక్క అనుభవాలు, ఇంత మహాక్షేత్రం అంటే ఎన్నో వర్క్స్ చేసుంటారు. ఈ అవునండి. జర్నీ గురించి తెలియచేయండి. ఇది 2010 నుంచి కూడా నేను ట్రెజరర్‌గా ఉన్నానండి. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. స్టార్టింగ్ నుంచి ఇవాళ 2026 వరకు కూడా అలాగే నేను కొనసాగుతున్నానండి. చాలా చాలా అదృష్టంగా భావిస్తానండి. నాకు అలా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇది. ఇక్కడ ఇంత పెద్ద మహాశక్తి క్షేత్రంలో పనిచేయటం నా అదృష్టంగా భావిస్తానండి. అసల నేనేంటి ఇక్కడ ఇందులో ట్రస్టీగా ఉండటం ఏంటి? నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టి ఇక్కడ దీంట్లో ట్రస్టీగా రావటం నా అదృష్టంగా భావిస్తానండి. అలాగే దీంట్లో ట్రస్టీగా ఉన్నా కూడా నాకు అన్నీ శుభంగానే జరుగుతాయండి. ఏదనుకున్నా జరుగుతుంది. నాకేమో ఏ అడ్డంకులు ఏమి ఉండవు. అలాగే నా ఫ్యామిలీ అంతా కూడా సహకరిస్తారు. మా పిల్లలు కూడా మంచి పొజిషన్‌లో జాబులు చేసుకుంటున్నారు. దాని గురించి ట్రస్టీగా ఉన్న కూడా నాకు అంతా మంచే జరుగుతుందండి. చాలా బాగుంది దీంట్లోకి రాగానే. వండర్‌ఫుల్ సార్. మరి వశిష్ఠ గౌతమి అనగానే ఉభయ గోదావరి జిల్లాలు అనగానే అద్భుతమైన పలకరింపులు, అలాగే గోదావరి రుచులు అనేది గుర్తింపు. అవునండి. అంతేనంటారా? అవునండి. మరి ఈసారి ధ్యాన యజ్ఞంలో వంట సెక్షన్ యొక్క ప్రత్యేకతలు, అవునండి. అక్కడ విశేషాల గురించి తెలియచేయండి. పొద్దుటే టిఫిన్ ఉంటుందండి. 7 రోజులు 7 రకాల టిఫిన్స్ పెడతారండి. 2 రకాల రోజుకి 2 రకాల టిఫిన్లు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం భోజనంలో రోజు ఒక 2 కర్రీస్, ఓ సాంబారు, ఓ చట్నీ, పెరుగు, ఓ స్వీటు ఉంటుందండి. అలాగే ఉగాది రోజున బూరి కూడా వేస్తారండి ఇక్కడ. బూరి, పూతరేకు కూడా వేస్తారు. ఓకే. గుత్తొంకాయ కూర, ఇవన్నీ రకరకాల గోదావరి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తారండి. చాలా రుచిగా తయారు చేస్తాకే ఇక్కడికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నామండి. అయితే పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావాలండి. గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, అద్భుతంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో విశేష కార్యక్రమాలతో పాటు రోజుకొక రుచితో అలరించబోతున్నారు. అవును సార్. అవునండి. వండర్ఫుల్ సార్. అవును సార్. మరి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణంలో కానీ, ఇక్కడ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 జరిగే ఈ కార్యక్రమాల్లో కానీ మీరు ఇక్కడ ముందు నుంచి ఉన్నారు. అవును సార్. ఇంకేమన్నా మీ స్పెషల్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. చాలా బాగుందండి ఇక్కడ చేయటం, నాకు దీంట్లో వర్క్ చేయటం. అలాగే ప్రతిరోజు ఇక్కడికి ఎక్కువ పని ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా వచ్చండి. ఆ పనిలో పాల్గొని దగ్గరుండి చేస్తాం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు కూడా కొంచెం పనులు ఉన్నాయండి. ఇంకా పైన ప్లాస్టింగ్ వర్క్లు, ఫినిషింగ్ వర్క్లు, పెయింటింగ్ వర్క్లు అవుతున్నాయండి. అవి కూడా మాకు తెలుసున్న వాళ్ళ చేత చూసుకుంటాం. ఎప్పటికప్పుడు దాని గురించి మాట్లాడటం అన్నీ కూడా చేయటం జరుగుతుందండి. వండర్ఫుల్ సార్. మరి మార్చ్ 13వ తేదీ నుంచి జరగబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని, పిఎంసి ప్రేక్షకుల్ని మీ యొక్క మాటల ద్వారా ఆహ్వానం పలకండి. ఓకే. పిఎంసి ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరూ కూడా ఈ యొక్క వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రానికి తప్పకుండా తరలి రావాలండి. ఇక్కడ చూడని వారు అందరూ కూడా వచ్చి మళ్ళీ చూడాలి. అలాగే మా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క అనుభవాలు కూడా ఇక్కడ తెలియజేస్తూ, ఇక్కడ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే మాకు చెప్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటారని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, రాఘవరెడ్డి గారు మన వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్టీ. మరి అందరూ సిద్ధమైపోండి, బ్యాగులు సర్దుకోండి. మార్చ్ 13వ తేదీ నుండి నిర్వహించబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మరి మరొక ఎపిసోడ్ ద్వారా ఇంకొక ట్రస్టీ, ఇక్కడ నిర్వహించే నిర్వాహకుల యొక్క అనుభవాలు, ఇక్కడ జరుగుతున్న నిర్వహణ కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.